హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గౌతమీస్ గార్డెన్. ఈరోజండి నా దగ్గర అరికా పామ్ ప్లాంట్ ఉందండి. చాలా కాలంగా, చాలా సంవత్సరాల నుండి ఉన్నదండి ఇది. అయితే దీన్ని రీపోర్ట్ చేద్దామని స్టార్ట్ చేశాను. అదిగోండి నా గార్డెనర్ నాయుడు తాత హెల్ప్ చేస్తున్నాడు నాకు. ఇది దాదాపు ఒక 4 ఇయర్స్ నుండి నేను రీపోర్ట్ చేయలేదండి. అంటే రీపోర్ట్ కాదు, అసలు కనీసం దాన్ని ఒకసారి ఆ రూట్స్ అన్నీ ఒకసారి బయటికి తీసి కొంచెం దాన్ని మళ్ళీ మనం ఎక్కువైన రూట్స్ కొంచెం క్లీన్ చేసి మళ్ళీ కొంచెం పెట్టుకోవాలి కదండి. అట్లా చేయలేదు. సరే, చాలా కాలం నుండి ఉండిపోయింది. చాలా వాటర్ కూడా పోస్తున్నా కానీ పెద్దగా లోపలికి ఇంకటం లేదనమాట. సరే, దీన్ని ఒకసారి రిపోర్ట్ చేయాలి అనుకున్నాను. దానికోసమని ఇదిగోండి ఇద్దరం కలిసి చాలా కష్టపడి, అదిగోండి మా తాత చూడండి ఎట్లాగా ఎన్ని కష్టాలు పడుతున్నాడు. వాటర్ పోసాను, నానబెట్టాను. చూడండి ఎన్ని రకాలుగా కష్టపడినా దాన్ని తీయడం చాలా టైం పట్టిందండి నిజంగా. ఇదివరకు నేను కొన్నిసార్లు వాటిని సపరేట్ చేసి ఉన్నానన్నమాట. 2 కుండీలకు కూడా నేను సపరేట్ చేసుకుని ఉన్నాను. అదిగోండి చూసారా ఎంత టైట్లీ ప్యాక్డ్గా ఉందో. వాటర్ పోసాం, నానబెట్టాం, ఎంతో కష్టపడ్డాం, తీసాం. అంటే సిరామిక్ పాట్ కదా, పాట్ కూడా మరి మనకు కావాలి కదండి. అదే మట్టి కుండీ అయితే పొన్ని పగలగొట్టేద్దామేమో కానీ మంచి పాట్ కదా, అది దక్కాలి మనకి అని చెప్పేసి ఎంతో కష్టపడి తీసాం. ఆ తీసే క్రమంలో మాకు ఆ రూట్స్ సరిగ్గా రాలేదండి. ఆఖరికి అలా కట్ చేస్తేనే కానీ అవ్వలేదు మనకి. సర్లేండి, ఏమాత్రం కాస్త రూట్ ఉన్నా అది పుంజుకుంటుంది అనుకోండి, పర్వాలేదు. అదిగోండి కష్టపడి లాగేసాడు. ఆఖరికి రూట్స్ అన్నీ కట్ చేయాల్సి వచ్చింది. నిజానికి అలా కట్ చేయకూడదంట. సర్లేండి, మళ్ళీ పుంజుకుంటుంది, నేను చూస్తాను దాన్ని. అదిగోండి అట్ లాస్ట్ ఒక ప్లాంట్ తీశాడు. దానికి మళ్ళీ పక్కన ఉన్నది కదండి, ఆ రెండింటిని మనం వేరు చేస్తే కనుక ఆ 2 సపరేట్ ప్లాంట్స్ అవుతాయి. అదిగోండి ఫ్రెండ్స్, రూట్స్ కట్ అయిపోయినాయి ఎక్కువగా. అదిగోండి అక్కడ కట్ చేస్తే మనకి ఆ 2 కూడా సపరేట్ ప్లాంట్స్ లాగా మళ్ళీ మనం పాతుకోవచ్చు వేరే వేరేగా. చూసారా, ఈ షేపు ఉన్నటువంటి పాట్ మాత్రం మనకి బాగోదండి. ఇదిగోండి ఈ షేప్ బెస్ట్ అండి. అందులో నేను పాట్ చేశాను చూసారా ఇదివరకు. ఎందుకంటే కూజా షేప్ ఉండేసరికి లోపలికి ఉన్నాయి, మనం ఆ బొరుగు దాన్ని కరెక్ట్గా మనం పెట్టలేకపోతున్నాం. ఎందుకంటే చాలా టైట్గా అయిపోయిందండి, చాలా టైట్గా స్టోన్లా అయిపోయింది. నేను మీకు మొత్తం అయిపోయిన తర్వాత చూపిస్తాను. అదిగోండి చూసారా, మాకు చాలా టైం పట్టిందండి, చాలా టైం పట్టింది. అయితే ఈ అరికా పామ్ గురించి మనం చెప్పుకోవాలంటే ఇది నాసా సర్టిఫైడ్ మంచి వెరీ బెస్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్ అని మనకు తెలుసు కదండి. అసలు నేనైతే సజెస్ట్ చేస్తాను, ప్రతి ఇంట్లోనూ ఖచ్చితంగా ఈ ప్లాంట్ ఉండాలని సజెస్ట్ చేస్తాను. నిజంగా చూడడానికి చాలా బాగుంటుంది, అందంగా ఉంటుంది. అలాగా మనకి ఇండోర్లో పెట్టుకోవచ్చు, ఇంటి బయట కూడా పెట్టుకోవచ్చు. సన్లైట్ కొంచెం తక్కువ ఉంటే సరిపోద్దండి, దీనికి బ్రైట్ లైట్ సరిపోతుంది, షేడ్లో సరిపోతుందండి. ఇది వెస్ట్ సైడ్ వచ్చేటువంటి ఆ మాత్రం లైట్ అండ్ సన్లైట్ సరిపోతుందంట. చూసారా ఎంత కష్టపడి తీస్తున్నాడో. చాలా టైట్ అయిపోయినాయండి రూట్స్ అయితే మాత్రం నిజంగా. అసలు ఇన్నిసార్లు నేను రిపోర్ట్ చేశాను కానీ ఈసారి పెట్టినంత శ్రమ నిజంగా నాకు ఇంతవరకు పెట్టలేదు ఇది. అదిగోండి అట్ లాస్ట్ మనకు వచ్చినాయి. ఆ రెండింటినీ కలిపి మళ్ళా మనకి మధ్యకి సపరేట్ చేస్తే కనుక చెరో ప్లాంట్గా మనం వేసుకోవచ్చు. అంతేనండి, దాని ప్రాపగేషన్ కూడా అంతే. అలాగా సపరేట్గా వేసేస్తే మళ్ళీ దాని పక్క నుండి మనకి పిలకలు పుడుతూ ఉంటాయి అన్నమాట. చూసారా కుండి పగిలిపోయిందండి. ఎంత కష్టపడినా కానీ, ఎంత జాగ్రత్తగా చేసినా కానీ కుండి పగిలిపోయిందండి.
అదిగోండి ఈ షేప్ పాట్ మనకు బాగుంటుందండి ఎప్పుడైనా కానీ ఇటువంటి రూట్ సిస్టమ్ పర్టికులర్గా ఉన్నటువంటి వాటికి. అదిగోండి ఇది నా టిప్ అనమాట. అట్లాంటి కూజా షేప్ కాకుండా ఇలా ఓపెన్ మౌత్గా ఉన్నటువంటి పాట్ అయితే మనకి బాగుంటుంది. అదిగోండి ఫ్రెండ్స్ ఎట్ లాస్ట్ మనకి ఆ మాత్రం మొక్కలు అదిగో దీని ఒక్కదానికే కాస్త పొడవైన రూట్ దొరికింది కానీ మిగతా వాటికి దొరకలేదు. మీరు కనుక నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. గౌతమీస్ గార్డెన్. నేను సాయిల్ మిక్స్ దేనికి ఎట్లా చేయాలి అన్న వీడియో కూడా ఉన్నదండి నా దాంట్లో. నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, లింక్ ఇస్తాను. ఆ సాయిల్ అనమాట. అంటే జనరల్గా అన్ని మొక్కలకి పనికొచ్చేటువంటి సాయిల్ వెరైటీ ఉన్నది. అలాగే పర్టికులర్గా ఏ మొక్కకి ఎలాంటి సాయిల్ వేసుకోవాలి అని కూడా ఉంటుంది. ఇది జనరల్గా వేసానండి. దీనికి పెద్దగా కోకోపీట్ ఏం అవసరం లేదు. అది ఫ్రెండ్స్ అదిగో చూసారా టూ ప్లాంట్స్ వచ్చినాయి. అలాగే మరో దాని నుండి కూడా అదిగోండి దీని నుండి కూడా సపరేట్ చేస్తే ఏం 2 ప్లాంట్స్ అవుతాయి. ఇంక ఈసారి నేను కొంచెం లేట్ చేసినా ఏం పర్వాలేదండి. ఎందుకంటే రీపాట్ చేసేటప్పుడు నేను పెద్ద సైజు పాట్ ఎంచుకున్నాను కదా, చిన్నది కాదు. అలాగే వేస్తున్నాను కాబట్టి ఇంకా పర్వాలేదు. నేను ఈసారి అయినా కానీ నా అబ్జర్వేషన్లో నేను తెలుసుకున్నది ఏంటంటే 2 ఇయర్స్కి ఒకసారన్నా మనం ఒకసారి మొక్కని తీసి పెట్టుకుంటూ ఉంటే బాగుంటుందండి. అదిగోండి ఫ్రెండ్స్ ఆ పక్కన కూడా ఇంకో చిన్న మొక్క తయారైంది చూసారా. అది కూడా కొన్ని ఫ్యూచర్లో పెరుగుద్ది అనమాట. అదిగోండి ఒక్కొక్క దాంట్లో 2 వేస్తున్నాం. ఓపెన్ మౌత్ పాట్ తీసుకున్నాను. దీనికి మెయింటెనెన్స్ ఈజీయేనండి, పెద్దగా మెయింటెనెన్స్ ఏమీ లేదు. వాటర్ మనం కొంచెం ఆల్టర్నేటివ్ డేస్లో వేసుకుంటే సరిపోద్ది. అదిగోండి ఇది మామిడి చెట్టు కింద ఉందండి, సెమీ షేడ్లో ఉంది. సన్లైట్ పెద్దగా ఏం తగలదు, ఏదో కొంచెం తగులుతుంది అంతే. అలాంటి ప్లేస్లో పెట్టాను నేను. ఇది ఫస్ట్ టైం కాబట్టి కొంచెం బాగా ఎక్కువ వాటర్ ఇస్తున్నాను. మామూలుగా అయితే మోడరేట్ వాటర్ సరిపోద్దండి. ఆల్టర్నేటివ్ డేస్లో కాస్త ఇచ్చుకుంటే సరిపోద్ది. అదిగోండి ఫ్రెండ్స్ కాస్త రూట్ దొరికింది కాబట్టి పర్వాలేదండి, పుంజుకుంటుంది. కాకపోతే కొంచెం టైం పట్టచ్చు. అది ఫ్రెండ్స్ ఇది ఇంట్లో మనం పాట్స్లో పెంచుకుంటే దాని గ్రోత్ కొంచెం సస్టైన్డ్గా ఉంటుంది. అదే గ్రౌండ్లో వేసుకున్నాం అనుకోండి చక్కగా మంచి ట్రీ లాగా పెరుగుద్ది, ఫ్లవర్స్ వస్తాయి, ఫ్రూట్ వస్తాయి, సీడ్ వస్తుంది. అదిగోండి ఫ్రెండ్స్ అదిగోండి ఆ సీడ్ నేను చిన్న దాంట్లో వేసాను అనమాట. వేస్తే బేబీ ప్లాంట్ అలా వచ్చింది. ఈ పిక్చర్స్ నేను కైలాసగిరి మీద తీసుకున్నానండి. ఒక 2 months బ్యాక్ నేను కైలాసగిరి వెళ్ళినప్పుడు ఉన్నాయి అక్కడ. వాళ్ళు చెప్పారనమాట, నాకు తెలీదు ఇదేంటి, క్లియర్గా కనుక్కుంటే వాళ్ళు చెప్పారు. సో చాలా ఇంట్రెస్టింగ్ అని చెప్పేసి నేను అట్లా కొన్ని చిన్న వీడియోస్ తీసుకున్నాను. అవి మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. అదిగోండి ఫ్లవరింగ్ వస్తుందండి, చక్కగా ఆ ఫ్రూట్ వస్తుంది. తర్వాత అవి కింద పడిపోతాయి. ఆ ఫ్రూట్ కూడా ఎంత అందంగా ఉందండి, చాలా అందంగా ఉంది. నేను కింద పడిని ఏరుకొచ్చానమాట. ఏరుకొచ్చి ఇంట్లో అలాగా 2-3 కుండీల్లో వేసేసాను. వేసేస్తే మీరు ఇందాక చూసారు కదా బేబీ ప్లాంట్, అలా పెరిగిందనమాట. అదిగోండి చూడండి ఆ ఫ్రూట్స్ ఎంత బాగున్నాయో. అవి కింద రాలిపోతాయి అన్నమాట, ఓల్డ్ ఉన్నాయండి. ఇది కూడా చిన్నగానే వచ్చింది కానీ మీరు క్లియర్గా చూస్తారని హారిజాంటల్గా పెట్టాను. అదిగోండి ఫ్రెండ్స్ మీరు అందరూ చూసే ఉంటారు, మనకు తెలిసిందే. కాకపోతే నా దగ్గర ఒక చిన్న ఫైల్లా ఉంది.